యాక్టర్ నటుడు ఈ నియంత్రణ కంట్రోల్ మరియు క్రమశిక్షణ డిసిప్లిన్ ప్రాథమిక అంశాలలో నటులు ఎంత బాగా నైపుణ్యత సంపాదించారన్నది పెద్ద విషయం కాదు. వారు వాటిని పోలిక లేకుండా ఈ నైపుణ్యతలను ఎంత ప్రభావంగా రంగస్థలం మీద వాడారన్నది ముఖ్యం. అయినా వాటిని నాటక ప్రతిని ప్రకారము దర్శకుని కావలసినట్లు నియంత్రించటం, రూపమివ్వటం మరియు వాటిని ఐక్యం చేయటం కూడా తెలిసి ఉండాలి. సాధారణంగా ప్రతిదినం సాధన చేయటం ద్వారా చాలా కాలం క్రమశిక్షణతో ప్రయత్నించటం వల్ల నియంత్రించటం కంట్రోల్ నేర్చుకోవచ్చును. నియంత్రణ కంట్రోల్, క్రమశిక్షణ డిసిప్లిన్కి గుర్తు ఏకాగ్రత కాన్సంట్రేషన్ అంటే పరిస్థితులలో నిమగ్నమైపోయి ఉండటం మరియు పరధ్యానము కలిగించే విషయాలను విస్మరించటం చేయగలగాలి. ప్రదర్శనలో కొంతమంది నటులు ఒకే దృశ్యాలు చాలాసార్లు ప్రదర్శించడం వల్ల గుర్తులు లేక సూచనలు క్యూస్ బట్టి యాంత్రికంగా స్పందిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ప్రతిభావంతమైన నటులు ఆ పరిస్థితులను మొట్టమొదటిసారిగా ఎదుర్కొనేటట్లు అనుభవం పొందుతున్నట్లు భ్రమ కలిగిస్తారు. వారు ఎన్నిసార్లు ఆ పాత్రలు ధరించినది లెక్క ఉండదు. అటువంటి భ్రమను కలిగించాలంటే నటులు తమ చుట్టూ వృద్ధి చెందే వాటి మీద ఏకాగ్రత కాన్సంట్రేషన్ చేయాలి, కానీ సాధారణ పద్ధతిలో కాదు. ప్రత్యేకముగా సంభాషణలు, స్పెసిఫిక్ స్పీచెస్, అంగవిక్షేపాలు, గెస్చర్స్, కదలికలు, మూమెంట్స్ను దృశ్యములో ఉన్న ఇతరులను గమనించాలి మరియు తగిన సమయంలో స్థాయి తీవ్రతను బట్టి స్పందించటం జరుగుతుంది. దీనికి అవసరముగా నటులు తమకు తాము ఇక్కడ, ఇప్పుడు, హియర్ అండ్ నౌ జరిగే రంగస్థల చర్యలలో నిమగ్నమై ఉండటం చెయ్యాలి. శ్రీశ్రీ రచన విదూషకుని ఆత్మహత్య నాటికలో నేను ప్రయోక్త పాత్రలో లెవెల్ దిగుతూ క్రిందకి చూస్తూ ఆటంకం పాత్ర ప్రయోక్తని చూస్తూ ఏకాగ్రత సాధిస్తున్నాను. శ్రీ గొల్లపూడి మారుతీరావు అనంతరం నాటికలో నేను రామదాసు పాత్రలో అక్కడ జరుగుతున్న సన్నివేశమును గమనిస్తూ రియాక్ట్ అవుతూ ఏకాగ్రత సాధించాను. నేను కనబడుటలేదు నాటికలో తండ్రి కొడుకుల సన్నివేశం చూస్తూ తక్కిన 2 పాత్రలు ఏకాగ్రత ఉండేటట్టు డైరెక్ట్ చేశాను. నేను దేహాంతర ప్రాప్తి నాటికలో మొత్తం కుటుంబం, తల్లి, తండ్రి, పిల్లలు, పెద్ద మనిషి చెప్పే సంభాషణల మీదే దృష్టిని కేంద్రీకృతం చేసి ఏకాగ్రత ఉండేటట్టు దర్శకత్వం వహించాను. శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ చీమకుట్టిన నాటకం డాక్టర్ అత్తిలి కృష్ణారావు దర్శకత్వంలో నేను విలన్గా నాగభూషణం పాత్రలో హీరోయిన్ పద్మని చూస్తూ ప్రేమిస్తున్నట్లు కవిత్వం చెబుతూ ఏకాగ్రతను సాధించాను. నేను మనిషే మూకీ నాటిక పార్క్ సన్నివేశంలో హీరోయిన్లు అందమైన భంగిమలో ఫోటో తీయించుకోవటం కోసం పెట్టిన స్టిల్ పోజులో కెమెరా వంక చూస్తూ బ్రోకర్ కెమెరాలో చూస్తూ ఏకాగ్రతను సాధించేటట్లు
డైరెక్షన్ చేశాను. మరికొన్ని విషయాలు మరో భాగంలో.